ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి విమానంలో శంషాబాద్ వచ్చిన రాజ్ కేసిరెడ్డిని ఎయిర్పోర్ట్ బయట సిట్ పోలీసులు పట్టుకున్నారు. ఆయన్ని పోలీసులు విజయవాడకు తరలించారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి విమానంలో శంషాబాద్ వచ్చిన రాజ్ కేసిరెడ్డిని ఎయిర్పోర్ట్ బయట సిట్ పోలీసులు పట్టుకున్నారు. ఆయన్ను పోలీసులు విజయవాడకు తరలించారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి విమానంలో శంషాబాద్ వచ్చిన రాజ్ కేసిరెడ్డి ఎయిర్పోర్ట్ బయట సిట్ పోలీసులు పట్టుకున్నారు. ఆయన్ని పోలీసులు విజయవాడకు తరలించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, శ్వేత, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఏపీ సిట్ అధికారులు అదుపులో రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే దుబాయ్ నుంచి మారు పేరుతో హైదరాబాద్ వచ్చినటువంటి రాజ్ కసిరెడ్డిని నిఘా పెట్టినటువంటి సిట్ అధికారులు రాజేష్ రెడ్డి పేరుతోటి హైదరాబాద్ కి వస్తున్నట్లుగా తెలుసుకుని వారు సిట్ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. అయితే కాసేపటి క్రితం ఏదైతే శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారో ఆయనను మారుపేరుతో వస్తున్నటువంటి విషయం నిఘాలో సిట్ అధికారులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి వారు అక్కడ కాపు కాసి అధికారులు అయితే రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే సిట్ అధికారులకి దొరికిపోవడం తోటి ఏదైతే దుబాయ్ నుంచి హైదరాబాద్ కి వచ్చారు, అక్కడ నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి మరి కాసేపట్లో దాదాపు 11 నుంచి 11:30 మధ్యలో విజయవాడకు చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.